నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ఎఫెక్ట్తో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమశిల జలాశయానికి ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. నెల్లూరు బ్యారేజ్ మీదుగా పెన్నా నది పరవళ్లు తొక్కుతోంది. మరోవైపు వరి రైతులు పంట నీట మునిగిపోయి నష్టపోయారు. రహదారులన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వర్షపాతంపై మా ప్రతినిధి లోకేష్ మరింత సమాచారం అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాల వారీగా కూడా అతి భారీ నుంచి కూడా ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అయితే నెల్లూరు సిటీలో మాత్రం అడపాదడపా వర్షము నమోదైనప్పటికీ కూడా జిల్లాలో ఉండేటువంటి ఇటు గూడూరు, అదేవిధంగా సూలూరుపేట, ఆత్మకూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఉదయం నుండి కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షము ఇటు గూడూరు, సూలూరుపేట నమోదవుతుంది. ఎక్కడికక్కడ వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే వాతావరణ శాఖ నుండి కూడా ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ని ఇటు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టరేట్ కూడా వాళ్ళు పంపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించడంతో పాటు అధికారులు వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం, లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజానికాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేయడం జరిగింది. మండలాల వారీగా ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయాలని చెప్పి కలెక్టర్ ఇప్పటికే హెచ్చరించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఇటు సోమశిలకు సంబంధించి ప్రాజెక్టులో పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండటంతో ఆ నీటిని కింద విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలోనే సోమశిల ఇన్ఫ్లో 19,670 క్యూసిక్లు ఉంటే జలాశయం అవుట్లో అయితే 33,460 క్యూసిక్లుగా నమోదవుతుంది. అయితే జలాశయంలో ప్రస్తుతం నీటి మొత్తం 69.805 టీఎంసీలుగా ఉన్నట్టుగా కూడా అక్కడ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కండలేరు జలాశయం కూడా సోమశిల వరద తాకిందనే చెప్పాలి. ప్రస్తుతం నీటి మట్టము 59.91 టీఎంసీలుగా నమోదైంది. ఇన్ఫ్లో 5,150 క్యూసిక్లు ఉండగా అవుట్ఫ్లో 3,050 క్యూసిక్లు ఉంది. ఇక పిన్నేరు వాగు కూడా పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి. ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే వరి పంట తుది దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలోనే దాదాపు 15,000 ఎకరాల వరి పంట పూర్తిగా కూడా నీట మునిగింది. ఆ పంట నష్టానికి సంబంధించి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధాన రహదారులు కూడా ఇటు చెరువులు, వాగులు ఉప్పొంగటంతో కోతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. వాహన రాకపోకలకి తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు సాధారణ రోజుల్లోనే ఇటు విలేజ్కి అదేవిధంగా టౌన్కి కనెక్టివిటీ ఉండేటువంటి రోడ్లు పూర్తిగా కూడా గుంతలమయమై ఉంటాయి. ఈ వర్షపాతానికి దాదాపు 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షం కారణంగా ఆ గుంతలు కాస్త నీటితో మునిగిపోయి ప్రమాదానికి అంచుగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఎట్టకేలకు నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ప్రజలందరూ ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ వాయుగుండం ఏదైతే ఉందో అల్పపీడనం కాస్త పూర్తిగా కూడా తీవ్ర స్థాయిలో వాయుగుండంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. అది తుఫాన్గా కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్నటువంటి 2 రోజుల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇటు జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.